మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్లో టోటల్ ఇన్స్టలేషన్ కెపాసిటీ మొత్తం లార్జ్ డ్యామ్స్ వల్ల ఈ పవర్ ఇన్స్టలేషన్ కెపాసిటీ దాదాపు 10,281 మెగావాట్స్ ఉంది. అయితే పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ పొటెన్షియల్ వాడితే కనుక 27,000 మెగావాట్స్ వరకు ప్రొడ్యూస్ చేయొచ్చంట హైడ్రో ఎలక్ట్రిసిటీ. దాంతో అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి విపరీతంగా పర్మిషన్స్ ఇస్తుందన్నమాట. అప్రూవల్స్ ఇస్తుంది. అండ్ ఈ అప్రూవల్స్ వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగడం వల్ల మొత్తం హిమాచల్ ప్రదేశ్ ఎకో సిస్టమే పాడైపోతుందన్నమాట. ఎక్కువగా రోడ్లు కట్టడం, డ్యామ్స్ కట్టడం మీరు చూసారు. రీసెంట్‌గా వర్షాలు పడితేనే ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి అంటే కొండ చర్యలు విరిగిపడి అన్నీ పడిపోయి అక్కడ అసలు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయిందన్నమాట. ఉత్తరాఖండ్‌లో కూడా ఇదే పరిస్థితి. టూరిజం వల్ల కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల కావచ్చు, ల్యాండ్ సబ్సిడెన్స్ కూడా అక్కడ జరుగుతుంది. అంటే భూమి కుంగిపోతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మనం చూసాం. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ అనే టౌన్ ఎలా కుంగిపోయిందో. ఇవన్నీ కూడా ఈ కారణాలే అన్నమాట. కానీ ఎప్పుడైనా సరే సుప్రీం కోర్ట్ కథనం ప్రకారం నేచర్‌నే మనిషి యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల నేచర్‌ని పాడు చేస్తున్నాడు. నేచర్ తప్పు కాదు. అది మన తప్పే. మనం అర్థం చేసుకోకపోతే మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమే కనుమరుగైపోతుందని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తుంది.